24 మధ్యలో బాధాల్సిన అప్పుడు వినియోగించిన విద్యుత్కు సంబంధించి వేయాల్సిన ట్రూ అప్ ఛార్జీలు ఇంకా మీరు వేయట్లేదు, అది ప్రభుత్వం భరించేస్తుంది అని. అంటే బాధుడు బాధట్లేదని చెప్తున్నారా? లేదు, అదే వీళ్ళు పబ్లిక్ ని మోసం చేసేది ఏంటంటే అప్పుడు వేసేసారు. అవును, వేసేసిన దాన్ని వెనక్కి ఇవ్వమంది, ఎక్కువ బాధేశారు రాని. అది మంత్రి గారు పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం వల్ల వీళ్ళు రూపాయి ఏంట్రా అంటే ఇంకో ₹10 ఎక్కువ వేసేసారు. ఆ డబ్బులు వెనక్కి ఇచ్చే, నేను చెప్పింది ఒకటైతే, నేను నీకు పర్మిషన్ ఇచ్చింది ఒకటైతే, నువ్వు ఎక్స్ట్రా వసూలు చేసావు, వెనక్కి ఇచ్చేయండి. అదే ఇస్తున్నది ట్రూ డౌన్, అందుకే అయ్యింది. రేపు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఇది వైసీపీ వాళ్ళు పెట్టిన కమిషన్ ఇప్పటిదాకా ఉంది. టైం అయిపోయాక రేపు తెలుగుదేశం వాళ్ళు వస్తారు, అప్పుడు ఎట్లా ఉండదు మళ్ళీ ట్రూ డౌన్లు. అంటే ఇప్పుడు మనకి రేపటి నుంచి బిల్ అయితే ఏమి తగ్గదు సార్, ఇప్పుడు ఎలా ఉందో అలాగే వస్తుంది. అది ₹50 ₹40, అది 13 పైసలు యూనిట్ కి. 100 యూనిట్లకి ₹13 అవుతుంది. ఒక 500 యూనిట్లు అయితే గనక దగ్గరగా ఒక 13 5 5 బదులు 50 5 3 ₹15 దగ్గర అంటే ఒక ₹65. అది నేను అంటోంది. అవి పెద్దగా జనానికి ఎక్కవు. జనానికి ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఇవాళ GST తగ్గించారు, ఎవరికి ఎక్కుతుంది జనానికి? షాప్ ముందు బయట బోర్డు పెట్టినా కూడా. ఎందుకంటే 100లో ₹10 తగ్గితే పెద్ద లెక్క తెలియదు. అంటే చిన్న చిన్న వాటి మీద తెలియట్లేదు కానీ పెద్ద వాటి మీద తెలుస్తుంది. ఇప్పుడు కార్లు, బైక్లు, కార్లు వాటి